కరెక్ట్గా చెప్పాలి. చాలామంది అంటారు ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా అనేసి సైడ్ కనిపించాలి అని అంటారు కదా. ప్రామిస్గా చెప్పండి, ఇందులో ఎవరు కనిపిస్తారు? రియల్గా చెప్పండి, ఎవరు కనిపిస్తారు? మనమే. ఇది మన కోసమే పెట్టారు వాళ్ళు, అంతేనా? మనమే కనిపిస్తాం. రెండు ఇంకా మేధావులు ఉంటారు, ఇక్కడ తీసుకొచ్చి పెడతారు రెండు కదా. ఇది లేకపోతే కార్ రిజిస్ట్రేషన్ కాదు, బైక్ రిజిస్ట్రేషన్ కాదు. ఇది విరిగిపోయింది అనుకోండి, కార్ డ్రైవింగ్ చేస్తున్నాము, విరిగిపోయింది, రిజిస్ట్రేషన్కి వెళ్తే చేయించుకున్నా అప్పుడే చేస్తాను అంటారు. సగటున 350 మంది చనిపోతున్నారు. ఓన్లీ రీజన్ సైడ్ వ్యూ మీద కరెక్ట్గా వాడకపోవడం వల్ల. ఉంది కానీ కరెక్ట్గా వాడడు. సరే, దీంట్లో ఎలా కనిపించాలి? నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మనం చాలాసార్లు రోడ్డు పైన అనుకోకుండా జరిగే కొన్ని యాక్సిడెంట్ చూస్తాము, మనకు తెలియదు అసలు ఇతను ఎందుకు సడన్గా టర్న్ అయ్యాడు, ఆ లారీ అతని పైనుంచి ఎందుకు వెళ్ళిపోయింది, ఆ బస్సు అతనికి ఎందుకు గుద్దింది, ఇంకో బైక్ వాడు ఎందుకు గుద్దాడు, అసలు అర్థం కాదు మనకు. ఏమన్నకి ఎందుకులే అని వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాము, ఇది ఒక బైకు, వెనకాల వాళ్ళకి కనిపిస్తుందమ్మా? ఓకే, ఎన్ని ఇండికేటర్స్ ఉంటాయి మన బైక్కి? 4 ఇండికేటర్లు, ఒక బ్రేక్ లైట్ ఉంటుంది కనుక. ఓకే, సో ఈ సైడ్ మిర్రర్లో ఎట్లాగో ఆ మహానుభావుడే డ్రైవ్ చేసే అతనే కనిపిస్తుంటాడు. దాంతో అసలు ట్రాఫిక్కి, రోడ్ రూల్స్కి ఎలాంటి సంబంధం ఉండదు, ఆయన్ని కనిపిస్తుంటాడు. ఇతను నమ్మేది దేనికి? ఒక టర్న్ తీసుకోవాలి అంటే ఇండికేటర్. ఇక్కడ నుంచి ఒక లారీ వస్తుంది, ఒక హైవేలో వెళ్తున్నాము, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇతనికి ఒక రైట్ టర్న్ తీసుకోవాలి. ఇతని యాక్టివిటీ ఇతనికి తెలియాలి అంటే ఎలా? లేదా ఇతని యాక్టివిటీ ఇతనికి తెలియాలి అంటే ఎలా? ఇతని యాక్టివిటీ తెలియాలి అంటే మిర్రర్. ఓకే, ఇతనిది ఇతనికి తెలియాలి అంటే ఇండికేటర్. ఇతను ఇండికేటర్ వేసాడు కానీ ఇది వెలగలేదు. ఇప్పుడు చెప్పండి, ముందుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఇతను ధీమాలో ఉంటాడు, నేనైతే ఇండికేటర్ వేసానో అతనికి కనిపిస్తుంది, కానీ ఇది వెలుగుతలేదు. ఇతను పాపం అనుకుంటాడు, వాడు స్ట్రైట్ వెళ్తున్నాడు కదా అనేసి. సో ఇతను అదే స్పీడ్లో ఉంటాడు, ఆ మానవుడు కూడా అదే స్పీడ్లో ఉంటాడు. ఇతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను టర్న్ అయిపోతాడు. ఏమవుతుంది? పైనుంచి. సో ఇందులో ఎవరు కనిపించాలి? మనం దీన్ని ఎలా వాడాలి? మన బైక్ పైన కూర్చున్న తర్వాత మనం కాదు దీంట్లో కనిపించాల్సింది మన షోల్డర్ ఎండ్. ఎక్కడ కనిపించాలి? ఈ కార్నర్లో కనిపించాలి. ఆ తర్వాత మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం కనిపిస్తుంది? బ్లైండ్ స్పాట్ మొత్తం కనిపిస్తుంది. సేమ్ ఇటువైపు కూడా ఈ కార్నర్ కనిపించాలి, ఆ తర్వాత మొత్తం బ్లైండ్ స్పాట్ కనిపించాలి. ఇతను ఇండికేటర్ వేసినా కూడా ఇది కరెక్ట్గా మిర్రర్ సెట్ చేసి ఉంటే టర్న్ తీసుకునే ముందు నేను ఇండికేటర్ వేసిన ఇతని స్పీడ్ ఎందుకు తగ్గించలేదు అని ఏం చేస్తాడు? తను వెయిట్ చేసి ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇతను టర్న్ తీసుకుంటాడు. సో ఎంత మనకు ఇంపార్టెంట్ ఇది. సో మన ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తున్నాం మనం ఇది కరెక్ట్గా సెట్ చేయక. సో ఇదే విధంగా మనము కార్కి వచ్చేసినట్టయితే, కార్లో ఎలా ఉంటాయి? మనకు సైడ్ ఉంటాయి. ఇది ఒక మిర్రర్ అనుకుందాం, ఇది ఒక మిర్రర్ అనుకుందాం. ఓకే, ఇక సెంటర్ మిర్రర్ ఒకటి ఉంటుంది. ఏ విధంగా సెట్ చేయాలి ఈ మిర్రర్స్? సో కార్లు డ్రైవ్ చేసే వాళ్ళు కూడా మీరు చూసినట్టయితే ఈ మిర్రర్లో మీరు వెళ్ళి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చొని చూస్తే మొత్తం అతని కారు కనిపిస్తుంది, రోడ్ అస్సలు కనిపిస్తుంది. ఇతనికి అడిగితే ఆన్సర్ ఏమొస్తుంది? బైక్ వాళ్ళు ఇక్కడ గీతలు వేసేస్తారు, అందుకే ఇలా పెట్టుకున్నాను. అయితే కంపెనీ వాడు ఎందుకు ఇచ్చాడు ఇది? గీతలు కొట్టుకోకుండా ఉండడానిక? కాదు కదా, బ్లైండ్ స్పాట్ని అవాయిడ్ చేయడానికి. సో బ్లైండ్ స్పాట్ని అవాయిడ్ చేయాలంటే ఇందులో మనకి ఏం కనిపించాలి? మన కార్ మొత్తం కాకుండా ఈ కార్నర్ పార్ట్, ఈ లైట్ది చివరి భాగం, ఈ కార్నర్ ఇక్కడ కనిపించాలి.
మిగతాదంతా ఏం కనిపిస్తుంది మనకు? బ్లైండ్ స్పాట్. సేమ్ అదే విధంగా లెఫ్ట్ కూడా బ్లైండ్ స్పాట్. చూడండి, రోడ్డు మొత్తం ఇక్కడ నుంచి కనిపించింది, మధ్యలో మన కారు ఉంది. డన్. ఇప్పుడు వెనకాల భాగంలో ఉన్న బ్లైండ్ స్పాట్ కవర్ అవ్వాలి మనకి. ఇది కవర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మిర్రర్ని ఏ విధంగా సెట్ చేయాలి? మన ఈ విండ్షీల్డ్ ఉంటుంది కదా వెనకాలది, ఇది మొత్తం క్లియర్గా ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కవర్ అయింది, ఇది ఇక్కడ కవర్ అయింది. అంటే మీ వెనకాల నుంచి ఈ చివరి వరకు మొత్తం కనిపిస్తుంది. డన్. ఈ విధంగా మనం దీన్ని సెట్ చేయాలి. అయితే నైట్లో డ్రైవ్ చేసేటప్పుడు మనకు కొన్నిసార్లు రిఫ్లెక్షన్ వస్తుంది దీంట్లో కదా. మనం నైట్లో డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ వస్తుంది. మీరు చూసినట్టయితే ఈ రిఫ్లెక్షన్ వల్ల ఏమవుతుందంటే మనం డ్రైవ్ చేయలేకపోతాం. ఈ వెనకాల నుంచి ఉన్న వాళ్ళది పడుతూ ఉంటుంది. అయితే దీన్ని జస్ట్ టిల్ట్ చేయాలి, కొంచెం ఇలా చేయాలి. ఎక్కువ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? బ్లైండ్ స్పాట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ కొన్ని వెహికల్స్లో మాన్యువల్గా సెట్ చేయడానికి ఇస్తాడు, కొన్ని వెహికల్స్లో ఇక్కడ కింద లివర్ ఇస్తాడు, డే విజన్, నైట్ విజన్. ఓకే, మనకి ఎలా కావాలి, మీకు ఎలా కంఫర్టబిలిటీ ఉంటుందో ఆ విధంగా డే అండ్ నైట్లో పెట్టుకొని డ్రైవ్ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది, డే విజన్ అండ్ నైట్ విజన్ ఉంటుంది. కొన్నిటికి మాన్యువల్గా చేతితో పట్టుకొని చేసేది ఉంటుంది, కొన్నిటికి లివర్తో చేసేది ఉంటుంది. సమ్టైమ్స్ జర్నీ చేసేటప్పుడు లగేజ్ మొత్తం వెనక్కి పెట్టేస్తారు, సెంటర్ మిర్రర్లో ఏం కనపడదు. ఇప్పుడు ఎలా డ్రైవ్ చేస్తాం? అది తప్పు కదమ్మా. కదా, వెనకాల ఎందుకు ఇచ్చాడు? బ్యాక్ స్టోరేజ్ ఎందుకు ఇచ్చాడు? అక్కడ మనం సామాన్ పెట్టుకోవడానికే కదా. అండ్ పైన కూడా క్యారియర్ పెట్టి ఏదైతే డ్రైవ్ చేస్తారో అది కూడా రాంగ్. ఎందుకంటే ఆ క్యారియర్ అనేది పైన పెడతాం కదా, అది ఎప్పుడైనా ఇప్పుడు ఏమవుతుంది, మనం ఫోర్స్గా 80, 90, 100 స్పీడ్లో వెళ్తుంటాం కాబట్టి ఆ క్యారియర్ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దానికి గ్రిప్ ఉండదు. ఏదో షో పుట్టక ఆ మన రూఫ్ రైల్ వస్తుంది కదా పైన, ఇలా ఆ రూఫ్ రైల్ ప్లేస్లో ఇలా పెట్టేసి ఓన్లీ క్లిప్స్ ఉంటాయి. ఆ క్లిప్స్ కనుక ఇలా వెళ్ళిపోయాయి అనుకోండి, లగేజ్ మొత్తం వచ్చేసి వెనకాల నుంచి వచ్చే కారు ముందు పడిపోతుంది, ఆ కారు దానిపై నుంచి వెళ్ళిపోతుంది. అది రాంగ్, అది పెట్టుకోకూడదు. మనకు ఎంత అవసరమో అంతే మన వెనకాల డిక్కీలో ఉన్నంత సామానే తీసుకొని వెళ్ళాలి. అండ్ చాలా మేధావులు ఉంటారు, కుషన్లు పెడతారు వెనక. మీకు తెలుసా, ఎల్ స్టిక్కర్ ఉంది చూడండి. యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఎల్ స్టిక్కర్ అనేది కూడా మనం గ్లాస్ పైన పెడితే 9 సెంటీమీటర్ బై 9 సెంటీమీటరే ఉండాలి. అది 9 సెంటీమీటర్ బై 9 సెంటీమీటరే ఉండాలి. దానికంటే పెద్దగా ఉన్నా చాలా, దానికంటే చిన్న ఉన్నా చాలా. ఎందుకంటే ఆ 9 సెంటీమీటర్ బై 9 సెంటీమీటర్ యాక్సిడెంట్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్లో అదైతే కనిపిస్తుందో అంత విజిబుల్ ఉంటుంది. కాబట్టి ఆ మోటార్ వెహికల్ యాక్ట్లో అలా ఉంది మీకు. అండ్ పెద్దగా పెడితే ఏమవుతుంది, ఆఫీస్లో A4 సైజు అండ్ కలర్ ప్రింటర్ ఉందనేసి ఏం చేస్తాం, ఎల్ తీసుకొచ్చి పెద్ద పేపర్ పెట్టేస్తాం ఇలా. అయితే ఈ స్పాట్ మొత్తం ఏమవుతుంది, మనకు బ్లైండ్ స్పాట్ అవుతుంది. సో కరెక్ట్ అయిన ఇన్స్పెక్టర్ ఒకళ్ళు తగిలిందంటే ఖచ్చితంగా డిటైన్ చేస్తాడు వెహికల్. ఎందుకంటే ఈ బ్లైండ్ స్పాట్ వల్ల మీరు ఒకరు చావు కారణం అవుతున్నారు. సో అతను వెనకాల నుంచి ఇండికేటర్ వేసుకుంటూ వస్తున్నాడు, మీకు ఇది బ్లైండ్ స్పాట్లో ఉంది కనిపించట్లేదు, మీరు టర్న్ చేశారంటే రోడ్ యాక్సిడెంట్. సో కాబట్టి వెనకాల విండ్షీల్డ్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి, ఏమీ పెట్టకూడదు. కావాలంటే చిన్న టాయ్స్ అలాంటి చిన్నవి కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వెనకాల నుంచి వచ్చే ట్రాఫిక్ ఇబ్బంది కనిపిస్తుంది, మీకు రియర్ వ్యూ మిర్రర్లో కనిపించట్లేదు అని పెట్టవచ్చు. ఆ కంపెనీ వాళ్ళు కుషన్స్ ఇచ్చింది ఇలా చేపెట్టుకొని వెనకాల సీట్లో కూర్చోవడానికి. వీళ్ళు ఏం చేస్తారు, వెనకాల వేసేసుకుంటారు దాన్ని. అలా కాదు, మీకు అవసరం లేదా వెనకాల డిక్కీలు పడే, లేదా ఇంట్లో సోఫాలు పెట్టేసి. దాని గురించి అదే దాని వెనకాల ఉన్న విండ్షీల్డ్ మొత్తం క్లియర్గా మొత్తం కనిపిస్తుంది. మీరు ఇలా కూర్చొని సెట్ చేస్తే మొత్తం కనిపిస్తుంది, కవర్ అవ్వాలి. ఇక్కడ ఇది మొత్తం కవర్ అయినప్పుడు వెనకాల ఉన్న ట్రాఫిక్ మొత్తం కవర్ అవుతుంది. మీకు సైడ్ వ్యూ మిర్రర్లో కార్ మన రోడ్డుది ఎడ్జ్ కనిపిస్తుంది, ఇటు సైడ్ మిర్రర్లో ఈ రోడ్డు ఎడ్జ్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మన ఇంటికి మనం చూసినట్టయితే 1035 చాలా వస్తుంది కదా. 1035 చాలా వచ్చిందిరా బాబు, నేను ఎక్కడ సిగ్నల్ జంప్ చేయలేదు అయినా వచ్చింది. ఎంత మీరు 2 రోజులు 3 రోజులు ఆలోచించినా కూడా మీకు అంత చిక్కదు అది ఎలా వచ్చింది. సో అది ఎలా వస్తుందంటే, సిగ్నల్ దగ్గర ఎక్కడైతే మనం వెళ్ళి ఆగుతామో స్టాప్ లైన్
కదా. ఆ స్టాప్ లైన్ కనుక మీ కారు ఫ్రంట్ బంపర్ టచ్ అయ్యింది అంటే కెమెరా రీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది మీ కారు సెన్సర్. టార్గెట్ అయిపోయారు మీరు. ఎప్పుడైతే మీరు ఇలా తీసుకొని వెళ్తారో ఫస్ట్ మెసేజ్ వస్తుంది, ఆ తర్వాత రిసిప్ట్ పంపిస్తారు. సో ఏ విధంగా మనం స్టాప్ లైన్ దగ్గర ఆగాలి గుర్తుపెట్టుకోండి. ఏ సిగ్నల్ దగ్గర మీరు ఆగినా, ఈ మధ్యలో ఏం చేశారంటే కొన్ని దగ్గర సిగ్నల్ దగ్గర జీబ్రా క్రాసింగ్ ఇచ్చి స్టాప్ లైన్ ఇచ్చారు కదా. సో ఒకవేళ జీబ్రా క్రాసింగ్ ఉందంటే మీరు కూర్చున్న ప్లేస్ లో నుంచి జీబ్రా క్రాసింగ్ మీకు విజిబుల్ గా ఉండాలి, దానికి ఇటువైపే ఉండాలి. ఓకే, లేదు ఓన్లీ స్టాప్ లైన్ ఉందంటే స్టాప్ లైన్ మీకు విజిబుల్ గా ఉండాలి, మీకు కనిపిస్తూ ఉండాలి. మీ వెనకాల నుంచి ఎవడైనా ముందుకు జరగండి అని హారన్ కొడుతున్నాడు అంటే వాడు పెద్ద విధవ, వాడు మాటలు వినొద్దు. మన రూల్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ రూల్స్ దాన్ని పాటించాలి. వెనకాల నుంచి హారన్ కొట్టుకుంటే కొట్టుకొని మీరు కరెక్ట్ రూల్లో వెళ్తున్నారు. ముందుకు జరిగితే వాడు ఏం జపాన్ వెళ్ళిపోడు, మళ్ళీ మన వెనకాలనే వచ్చి ఆగుతాడు. కొంతమంది మేధావులు ఏం చేస్తారు, ఇట్లా 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 వచ్చేసి మన ముందు ఆగుతారు. మళ్ళీ చలో వెళ్ళిపోతున్నాడు అంటే కూడా కాదు, మన ముందే ఉంటాడు. సో అలాంటి తప్పు మిస్టేక్ ఎప్పుడు చేయకూడదు. అండ్ రెండోది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కార్ని ఇలా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళని అందరిని ఇబ్బంది పెట్టి మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఆగుతారు. ఇక్కడ ఆగినా మీరు ముందే వెళ్తారు, అంతే కదా. అక్కడ 2 నిమిషాలు ముందు వెళ్ళొచ్చు, ఇక్కడ 2 నిమిషాలు తర్వాత వెళ్ళొచ్చు. కానీ ఇది రాంగ్. ఇలా 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 అనేసి వెళ్ళి బైక్ వాళ్ళు కానివ్వండి, ఇది మీరు వెళ్తున్నారు, మీకంటే ముందు ఆగాడు అంటే మీ లైన్లో ఉన్నాడంటే వాడి వెనకాలనే ఆగాలి. అంతేగాని సైడ్ నుంచి వెళ్ళి వేరే వాడి లైన్లో ఆగడం అది తప్పు, అది రాంగ్. ఓకే, ఈ విధంగా మనకు ఈ లైన్ ఏదైతే ఉంటుందో విజిబుల్గా ఉండాలి. ఓకే, దానికి వెనకాల సైడ్లోనే ఉండాలి. మీరు లైన్ని టచ్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు చలాన్ వస్తుంది. సో ఎప్పుడు ఇలా చేసుకొని మన జేబు చిల్లు చేసుకోకూడదు, అవి విజిబుల్గా ఉండాలి మనకు లైన్. అయితే మనము చూసినట్టయితే హ్యాచ్ బ్యాక్ కార్లో ఉన్నామనుకోండి. హ్యాచ్ బ్యాక్ కార్లో ఉంటే ఈ కింది భాగం ఏదైతే ఉంటుందో మనకు విండ్షీల్డ్ ఎడ్జ్ ఉంటుంది కదా, అంటే డై కోడ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అది లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్లో నుంచి మీకు అది విజిబుల్గా ఉండాలి. ఓకే, హ్యాచ్ బ్యాక్లో మీకు ఈ భాగం కనిపించదు కదా. అదే ఎస్యూవీలో అయితే మీకు ఈ భాగం కనిపిస్తుంది. అప్పుడు రెఫరెన్స్ లైన్ ఏదైతే ఉంది ఇది అవుతుంది. మీరు ఇలా చూస్తున్నారంటే అక్కడ విజిబుల్గా మీకు కనిపిస్తుండాలి. మరి లైన్ కనిపించకుండా లైనే కనిపించాలన్నట్టు కాదు, దానికంటే ముందే ఉండాలి, కొంచెం ప్లేస్ కూడా కనిపించాలి. ఓకే, ఈ విధంగా. ఎందుకంటే కొన్నిసార్లు మీరు సిగ్నల్కి ఓపెన్ అయిపోతుంది కదా, కౌంటింగ్స్ వస్తున్నాయి కదా, ఓపెన్ అయిపోతుంది కదా అని బ్రేక్ వదలంగానే ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, కార్ ఏమవుతుంది, మళ్ళీ అది రీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే, అర్థం చేసుకొని డ్రైవ్ చేస్తే రోడ్ యాక్సిడెంట్ జరగదు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా నేర్చుకున్న తర్వాత స్పీడ్ బ్రేకర్ల దగ్గర కార్ ఆగిపోతుంది. అక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుందంటే ఇక్కడ నుంచి రెడీ అయిపోతాం, సెకండ్ గేర్ వేసి మొత్తం రెడీ చేస్తాం, తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆగిపోతుంది. అసలు స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎలా డ్రైవ్ చేయాలో ఒక ఫార్ములా మనకు తెలిస్తే అది కూడా మనకు అవ్వదు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చినా మనం వెళ్తున్నాం కదా, అదే గేర్లో అదే స్పీడ్ని మనం కంటిన్యూ చేసుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం క్లచ్ నొక్కేసి బ్రేక్ని కంట్రోల్ చేయాలి, బ్రేక్తో కార్ని కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇది స్పీడ్ బ్రేకర్, నేను ఇక్కడ నుంచి వస్తున్నాను, సేమ్ అదే దాంట్లో కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లచ్ నొక్కేసి కార్కి స్పీడ్ తగ్గించి అదే గేర్లో మీరు వెహికల్ని ఇలా జంప్ అవ్వనివ్వండి. ఫస్ట్ టైర్, ఓకే, ఫస్ట్ టైర్ జంప్ అయిన తర్వాత సెకండ్ టైర్ జంప్ అయ్యేటప్పుడు మనం ఖాళీగానే కూర్చొని ఉంటాం, క్లచ్ నొక్కేసింది కదా, అక్కడ ఏం చేయాలి, మనం గేర్ మార్చాలి. క్లచ్ ఆల్రెడీ నొక్కి ఉంది. సో ఎప్పుడైతే వెనకాల టైర్ వచ్చి ఎక్కి ఇలా దిగుతుందో ఏం చేయాలి, క్లచ్ రిలీజ్ చేసి వెళ్ళిపోవాలి. ఇది ఫార్ములా. ముందుగానే మనం తయారై కూర్చుంటాం కదా ఇక్కడ, తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏమంతా కన్ఫ్యూజ్ అయ్యి మనం ఏం చేస్తాము, ముందుగానే క్లచ్ వదిలేయడం కానీ లేదా అలా చేయడం వల్ల జరగొచ్చి వెహికల్ ఆగిపోవడం లేదా ఎక్కకపోవడం అలా జరిగి అక్కడ ఆఫ్ అయిపోతుంది. సో ఏం చేయాలి, అదే స్పీడ్లో మనం ఏ గేర్లోనైతే వస్తున్నాం కంటిన్యూ చేసుకొని క్లచ్ నొక్కేసి స్పీడ్ని తగ్గించి జంప్ అవ్వనివ్వండి. ఇక్కడ మీకు కావాల్సిన గేర్ సెకండ్ గేర్ వేసుకోండి. ఇది ఎప్పుడైతే జంప్ అయ్యి ఇలా వస్తుందో అప్పుడు క్లచ్ వదిలేసి వెళ్ళిపోండి, అస్సలు ఆఫ్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏ గేర్ మార్చాలి ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఏ గేర్ మార్చాలి, కార్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు లేదా హస్బెండ్ ఒక్కతనే ఉన్నాడు డ్రైవ్ చేస్తున్నారు అంటే ఏం చేయాలి, సెకండ్ గేర్ ఓకే. 5 మంది ఉన్నారంటే కార్ బరువు, స్పీడ్ బ్రేకర్ ఎక్కాలి, ప్లస్ అందులో ఉన్న లగేజ్ బరువు. అక్కడ మళ్ళీ సెకండ్ గేర్ మీకు సరిపోదు, ఏ గేర్ వేయాలి, ఫస్ట్ గేర్. డన్.
ఈ విధంగా మనం డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్టయితే రోడ్ రూల్స్లోనే మనం ఈ మధ్యలో చూసాం, మన చందనగర్లో ఉండేటి కావు కానీ ఈ మధ్యలో అన్ని ప్లేస్లలో వైట్ లైన్స్ కొడుతున్నారు కదా. మన ఈ లైన్లో కూడా ఉండేది కదా, ఇప్పుడు కొట్టేశారు చూడండి. సో ఈ వైట్ లైన్స్ ఏంటంటే మనకి ఇండికేట్ చేస్తాయి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడ ఈ బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి తెలుస్తాయి. దీనివల్ల మీరు చూసినట్టయితే డాటెడ్ లైన్స్ ఉంటాయి, సాలిడ్ లైన్ ఉంటుంది, 2 సాలిడ్ లైన్స్ ఉంటాయి కదా. సో మనకు ఎక్కడైతే డాటెడ్ లైన్ ఉందో అక్కడ మీరు ఒక వెహికల్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవచ్చు, పాస్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకో వెహికల్ ఇంకో సైడ్ చూడండి, ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చాడు. ఆపోజిట్ డైరెక్షన్లో అంటే అటువైపు వాళ్ళు ముందు ఉన్న వెహికల్ వెళ్ళిపోవచ్చు, ఇటువైపు వాళ్ళు స్ట్రేట్ డ్రైవింగే చేయాలి, లేన్ డ్రైవింగే చేయాలి. ఎక్కడైతే 2 సైడ్ కూడా సాలిడ్ లైన్ ఇచ్చాడో అది యాక్సిడెంట్ జోన్, అక్కడ లేన్ డ్రైవింగ్ 2 సైడ్ వాళ్ళు చేయాలి. ఓవర్టేక్స్ అలాంటివి చేయకూడదు, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ శాతం ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్స్ ఉంటాయో అక్కడ సాలిడ్ లైన్ కొట్టేస్తారు. సో మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ సాలిడ్ లైన్ అంటే కాదు, ఇదే లైన్ డ్రైవింగ్ చేసుకుంటూనే మనం వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ దాని పక్కన మీరు చూసినట్టయితే ఒక కార్ది వెనకాల భాగం మనకు చూపించడం జరిగింది. ఈ కార్ వెనకాల భాగం అంటే ఏంటంటే కార్లో ఎన్ని లైట్స్ ఉంటాయి వెనకాల, కార్లో ఎన్ని లైట్స్ ఉంటాయమ్మా, ఏ లైట్స్ ఉంటాయి వెనకాల బ్యాక్ సైడ్. ఓకే, ఇందులో 3 కలర్స్ మనకు వస్తున్నాయి అంతేనా. కంపెనీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏం చేశారంటే ఆ ప్లేస్ని మార్చారు. పాత వెహికల్స్లోనైతే ఎలా వచ్చేది, ఇది రెడ్, ఎల్లో, వైట్ వచ్చేది. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కొంచెం పెంచుకోవడానికి, వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి ఏం చేశారు, ఆ ప్లేస్ని మార్చారు. మీనింగ్ ఒకటే దానికి. ఓకే, ఈ రెడ్ లైట్ దేనికి పనికి వస్తుంది, మనకు బ్రేక్ కొట్టినప్పుడు బ్రేక్ లైట్ వస్తుంది. బ్రేక్ లైట్ వస్తుందంటే మనం వెనకాల ఉంటే మన ముందు వెహికల్కి బ్రేక్ లైట్ వస్తుందంటే మనం ఏం చేస్తాము, మనం కూడా స్లో అవుతాం. అంటే ఆ వెహికల్కి ఎంత అవసరము బ్రేక్ లైట్, అది మనకు కూడా అంతే అవసరం. మన వెనకాల ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి మనం బ్రేక్ చేస్తున్నాం అనేసి. డేలో డ్రైవ్ చేస్తున్నామంటే ఈ బ్రేక్ లైట్ డార్క్ అయ్యి ఆ తర్వాత వెళ్ళిపోతుంది. అదే నేను నైట్లో డ్రైవ్ చేస్తున్నామంటే ఏమవుతుంది, లైట్ డిమ్ ఉన్న లైట్ ఏదైతే ఉంటుందో డార్క్ అవుతుంది బ్రేక్ చేస్తే. పార్కింగ్ పెడతాం కాబట్టి డిమ్గా రెడ్ లైట్ వస్తూ ఉంటుంది. వెహికల్ ముందుకు వెళ్తున్నది మనకు అక్కడ కార్ వెళ్తుందంటే 2 లైట్స్ ఉంటాయి కదా. ఓకే, బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 2 లైట్లు డార్క్ అవుతాయి, దాంతోపాటు ఈ లైట్ కూడా వస్తుంది, పైన ఉంటుంది కదా, స్పాయిలర్ దగ్గర వస్తుంది. కొన్ని వెహికల్స్కి వెనకాల మనకు పార్సల్ ట్రే దగ్గర వస్తుంది, కొన్ని వెహికల్స్కి పైన గ్లాస్ దగ్గర వస్తుంది. దీన్ని అంటారు థర్డ్ బ్రేక్ లైట్. ఇవి 2, ఇది ఒకటి థర్డ్ బ్రేక్ లైట్. ఇది ఓన్లీ బ్రేక్ చేసినప్పుడే వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే నైట్లో డ్రైవ్ చేస్తున్నామంటే లైట్ కలర్లో 2 లైట్లు ఉంటాయి. ముందు డ్రైవింగ్ చేస్తున్న అతను బ్రేక్ చేశాడు అంటే డార్క్ అవుతున్నాయంటే ఓకే వాళ్ళు ఆగుతున్నారు, మనం కూడా ఆగాలి. పార్కింగ్ లైట్లో 2 డిమ్ లైట్స్ ఉంటాయి, కార్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ అందులో నుంచి ఒక లైట్ పోయింది అనుకోండి, వెనకాల నుంచి వెళ్ళేవాడు ఏమనుకుంటాడు, ముందు బైక్ వెళ్తుంది అనేసి వాడు పక్క నుంచి వెళ్ళేసరికి ఏమవుతుంది, బండిని గుద్దేయడం జరుగుతుంది. ఎందుకంటే సిటీ లైట్స్ ఉంటాయి, మన స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కాబట్టి కనిపిస్తుంది, విజిబుల్గా ఉంటుంది వెహికల్. మనం హైవేస్లో అటు వెళ్ళిపోయాం, ఊళ్ళల్లో వెళ్ళిపోయాం అనుకో, డిస్ట్రిక్ట్ హైవేస్లో అట్లా వెళ్ళిపోతే స్ట్రీట్ లైట్స్ ఉండవు, చీకటిగా ఉంటుంది. సో మనకు విజిబుల్గా ఉండదు, యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం మన వెహికల్ తీసే ముందు పార్కింగ్ లైట్స్ వస్తున్నాయా లేవా, బ్రేక్ లైట్స్ వస్తున్నాయా లేవా, ఇండికేటర్స్ వెలుగుతున్నాయా లేవా చూసుకొనే బయలుదేరాలి. ఓకే, దాంతోపాటు ఈ థర్డ్ బ్రేక్ లైట్ 2010 కంటే ముందు ఈ థర్డ్ బ్రేక్ కొన్ని వెహికల్స్లో బ్రేక్ లైట్ ఉండేది కాదు, 10 తర్వాతనే వచ్చింది. అది వచ్చిన తర్వాత నుంచి మనకు వచ్చేసి రోడ్ యాక్సిడెంట్స్ వెనకాల నుంచి కార్లు గుద్దుకోవడం తగ్గింది. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఇవన్నీ ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ బ్రేక్ లైట్ దేనికి పనికి వస్తుంది, మనం వెనకాల నుంచి వెళ్తున్న వెహికల్స్ విజిబిలిటీ తెలవడానికి. రెండవది ఏంటంటే వాళ్ళు ఆగుతున్నారు, వాళ్ళ యాక్టివిటీ ఏంటి తెలియడానికి ఉంటుంది. ఎల్లో దేనికి పనికి వస్తుంది, మనకు ఇండికేటర్ అండ్ 4 ఇండికేటర్స్, ఎమర్జెన్సీ పార్కింగ్. ఓకే, వైట్ లైట్ దేనికి పనికి వస్తుంది, వెహికల్ రివర్స్ వస్తుంది.
ఓకే, నైట్లో మనం ఇక్కడ నిల్చొని ఉన్నాం, ఇక్కడ కార్ ఉంది, అతను స్టార్ట్ చేసి రివర్స్ చేశారంటే కొంతమంది ఇష్టపడరు, ఏది ఆ మ్యూజికల్ హారన్స్ వేయడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఏంటంటే రివర్స్ గేర్ వేస్తే ఆ వైట్ లైట్ వస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఓకే ఆ కార్ ఎన్నికి వస్తుంది అనేసి పక్కకు జరగదు. ఓకే, ఈ విధంగా మనకు ఇది పనికి వస్తుంది. ఇప్పుడు ఎన్ని క్లాసెస్ అయిపోయినాయి? ఒక 20 క్లాసెస్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఏం క్వశ్చన్ అడగను. ఓకేనా? సో నెక్స్ట్ ఇమేజ్లో మీరు చూసినట్టయితే ఫార్వర్డ్ అండ్ రివర్స్ అనేసి ఒకటి చూపించడం జరిగింది. ఇప్పుడు నేను మీ అందరినీ అడుగుతాను, ఇది ఒక రోడ్డు. ఓకే, నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, నేను ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఏం చేసి ముందుకు వెళ్ళాలో చెప్పండి. కార్ స్టార్ట్ చేసుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? ఇటు వెళ్ళాలి. ఓకే, ఏం చేయాలి? ఓకే, రైట్ ఇండికేటర్ వేసుకున్నాను ఫర్ సేఫ్టీ. నెక్స్ట్ క్లచ్ నొక్కాను, ఫస్ట్ గేర్ వేసుకున్నాను, క్లచ్ని రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను స్టీరింగ్ని రైట్ తిప్పుకుంటూ ఇంతవరకు వచ్చాను. డన్, బాగుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడ రావాలి. ఓకే, కార్ స్టార్ట్ చేసుకున్నాను, క్లచ్ నొక్కున్నాను, రివర్స్ గేర్ వేసుకున్నాను. వెనక్కి రావాలంటే ఏం చేయాలి? ఎటు తిప్పాలి స్టీరింగ్? పక్కా. ఓకే, కొన్ని ఆన్సర్లు లెఫ్ట్, కొన్ని ఆన్సర్లు రైట్ వచ్చాయి. సో రైట్ ఆన్సర్, రైట్ తిప్పాలి అన్న వాళ్ళు కరెక్ట్ ఉన్నారు, లెఫ్ట్ తిప్పాలన్న వాళ్ళు రాంగ్ ఉన్నారు. ఎందుకు రాంగ్ ఉన్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫార్ములా వేరే ఉంటుందేమో, ఎందుకంటే కార్ ఎన్నికి వస్తుంది, స్టీరింగ్ని కూడా అపోజిట్ డైరెక్షన్లో తిప్పాలి అని అనుకుంటున్నారు. సో అది రాంగ్. ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపే తిప్పాలి, అది ఫస్ట్ గేర్లో అయినా రివర్స్ గేర్లో అయినా. అది మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూడండి, కనిపిస్తున్నాము. ఈ కార్కి సెంటర్లో నుంచి మీరు చూసినట్టయితే ఈ భాగం మొత్తం మీకు ఏమవుతుంది? రైట్ సైడ్ అవుతుంది. ఇక్కడ గేర్ ఫస్ట్ అండ్ రివర్స్ గేర్లే మారుతున్నాయి కానీ స్టీరింగ్ ఫార్ములా అవన్నీ. ఓకే, అదేవిధంగా నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు స్టీరింగ్ రైట్ తిప్పాను కదా. ఓకే, రైటే తిరిగి ఉంది. ఇక్కడ నేను స్టీరింగ్ని తిప్పను, ఇక్కడే నేను ఏం చేస్తాను? రివర్స్ గేర్ వేస్తాను, స్టీరింగ్ మాత్రం తిప్పను. అప్పుడు క్లచ్ వదిలితే కార్ ఎక్కడికి వస్తుంది? కరెక్ట్, ఇక్కడికి వస్తుంది. అదే హ్యాండిల్ లాక్ చేసినప్పుడు మనం టూ వీలర్ని మన ముందు ఏదైనా ఉంది లేదా మన వెనకాల ఏదైనా ఉందంటే దాన్ని మనము ముందు తీసుకెళ్తే ఇటు వస్తుంది, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తే అటే వస్తుంది. సో అదే ఫార్ములా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే మనము డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వడానికి వెళ్తాం కదా, అప్పుడు ఫస్ట్లో నెంబర్ 1లో వచ్చిన తర్వాత ఇటు వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి తెలీదు, మనకు కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఎట్ సైడ్ అవుతుంది మీకు? కాబట్టి స్టీరింగ్ రైట్ సైడ్. ఎక్కువ శాతం ఈ 1లోనే లెఫ్ట్కి తిప్పి గోడ గుద్దేసి ఫెయిల్ అయిపోతారు. సో ఎటువైపు అయితే వెళ్ళాలి, ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళాలి. సెకండ్ అంటే ఎటువైపు వస్తుంది? రైట్. రైట్ వచ్చినప్పుడు మనం తిప్పేసి వెహికల్ని ఈ విధంగా చేస్తాం. ఇది స్ట్రైట్ అయిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో స్టీరింగ్ని తిప్పి ఇక్కడికి తీసుకొస్తాం. ఇది ఈ విధంగా ఎక్స్ అయ్యింది. వాళ్ళు ఇచ్చేది హెచ్, మనం దాంట్లో చేసేది ఎక్స్. ఓకే, అదే విధంగా ముందుకు వెళ్ళాము థర్డ్కి. ఓకే, థర్డ్కి వెళ్ళిన తర్వాత ఎటు రావాలి? ఫోర్త్ రావాలి. ఫోర్త్ రావాలంటే ఇది ఎటువైపు అవుతుంది మీకు? లెఫ్ట్. మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నారు మీరు? స్టీరింగ్ ఇలా తిప్పి వెహికల్ ఇలా స్ట్రైట్ అయిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పేసి వెహికల్ స్ట్రైట్ చేస్తారు. ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపు తిప్పాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము, స్ట్రైటే కదా అని ఇక్కడికి వచ్చేస్తాం, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పారంటే పక్కనే గోడ ఉంటుంది, దానికి వచ్చేస్తాం. సో ఎటువైపు అయితే వెళ్ళాలో, ఓకే నేను ఇక్కడ థర్డ్ లో ఉన్నాను కదా, ఫోర్త్ అంటే నాకు లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్ వెహికల్ తిరిగి స్ట్రైట్ అయిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పి మళ్ళీ మనం ఫోర్త్ ప్లేస్ వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం పక్కన ఉన్న ఇమేజ్ కి చూసినట్టయితే ఇది ఇంట్లో పార్కింగ్ లో తీసేటప్పుడు కూడా మిస్టేక్ చేస్తాం. పిల్లర్ కి కాపాడడానికి ఏం చేస్తాం? దాన్ని తప్పకుండా తీద్దామనేసి దాని సైడే తిప్పి దాన్ని తగ్గించేస్తాం. ఓకే, ఎటువైపు అయితే వెళ్ళాలో అటువైపు తిప్పాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక హెవీ వెహికల్ ని ఏ విధంగా మనం ఓవర్టేక్ చేయాలి. ఒక
హెవీ వెహికల్ ని ఓవర్టేక్ చేయాలి అంటే మనము ముందు వెళ్తున్న వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ కి ఏం చేయాలి, మనము ఫస్ట్ సైడ్ అడగాలి. ఆ సైడ్ అడగాలంటే ఏం చేయాలి, ఇది హెవీ వెహికల్, ఇది హెవీ వెహికల్ కి మనం సైడ్ అడుగుతున్నామంటే వీళ్ళకి పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి. ఈ మిర్రర్స్ లో విజిబుల్ కనిపించాలి, మన వెహికల్ ఇలా రావాలి. అంటే మనం దీని వెనకాల ఉండకుండా కొంచెం ఇలా చేసి మన వెహికల్ పూర్తిగా ఇతనికి కనిపించిన తర్వాత ఇతనికి అలర్ట్ చేయాలి. ఎలా, హారన్. ఆ హారన్ ఎలా ఉండాలి, రిక్వెస్ట్ గా ఉండాలి, ఇరిటేట్ గా ఉంటుంది. రిక్వెస్ట్ గా ఉంటే ఏమవుతుంది, అతను ముందు నుంచి ఏం రావట్లేదంటే ఏం చేస్తాడు, ఐదర్ రైట్ ఇండికేటర్ వేస్తాడు లేదంటే వెళ్ళండి అని ఇలా చేయి చూపిస్తాడు. అదే ఇరిటేట్ గా ఉంటే వాడు ఏం చేస్తాడు, ముందు నుంచి లారీ వచ్చేటప్పుడు ఇలా అంటాడు. ఓకే, అయితే ఇలా ఉండాలి. ఒకసారి ఇలా చేసేస్తే అతను చూసి ఓకే సైడ్ అడుగుతున్నాడు అనేసి సైడ్ ఇస్తాడు. ఓకే, ఈ వెహికల్ వచ్చేసి 80 స్పీడ్ లో వెళ్తుందంటే మన స్పీడ్ ఏముండాలి, 100 తో మనం ఇక్కడికి వచ్చేసాము. 80 ఉంటే ఏమవుతుంది, ఇలా అవుతాం కదా. 100 తో ఇలా క్రాస్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఇలా రాకూడదు, ఎందుకు, ఇది కూడా ముందుకు వస్తుంది. అయితే ఏం చేయాలి, ఇలా క్రాస్ చేసిన తర్వాత మన వెహికల్ అంతా ప్లేస్ వదిలేసి ఇంకో మన వెహికల్ అంతా ప్లేస్ వదిలేసి ఆ తర్వాత వచ్చి మర్చిపోయాం. చాలా యాక్సిడెంట్స్ ఓవర్టేక్ చేసిన తర్వాత వెనకాల నుంచి కార్లు గుద్దేయడం, ఏదైతే బస్సులు గుద్దేయడం జరుగుతుందో ఆ మిస్టేక్ వల్లే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పేజీని తిప్పేసేయండి. పేజీని తిప్పినట్లయితే ఇక మనం డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చే మిస్టేక్స్ దీంట్లో కనిపిస్తున్నాయి. ఓకే, కార్లో మీరు చూసినట్టయితే మన ముందు ఉన్న వెహికల్ ని ఎంత దూరంలో మనం వెహికల్ ని ఆపాలి. డన్. ఫ్రంట్ వ్యూ జడ్జిమెంట్, కార్ కి ముందు ఉన్న వెహికల్ ని ఎంత దూరంలో ఆపాలి. సేఫ్ డిస్టెన్స్ అంటే ఏంటిది, ఇమేజ్ లో మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇమేజ్ లో మన కార్ ది రెఫరెన్స్ పాయింట్ అంటే చూడండి, రెఫరెన్స్ లైన్ ఏముంటుంది, ఇది ఉంటుంది. మీరు ఏ కార్ డ్రైవ్ చేసినా రెఫరెన్స్ పాయింట్ ఇది ఉంటుంది. హ్యాచ్ బ్యాక్, సిడాన్ ఏది డ్రైవ్ చేసినా ఇది ఈ లైన్. నేను కార్ లో కూర్చొని చూస్తే ఇదే కనిపిస్తుంటుంది, ఇది కనిపించదు హ్యాచ్ బ్యాక్. మీరు ఎస్యూవీలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ లైన్ కనిపిస్తుంది, ఇది పూర్తిగా కనిపించి ఈ లైన్ కనిపిస్తుంది. ఓకే, ఇది రెఫరెన్స్ లైన్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు హ్యాచ్ బ్యాక్ ముందుంది, వెనకాల కూడా సిడాన్ ఆర్ హ్యాచ్ బ్యాక్ ఉంది కార్. ముందున్న కార్ కి మన ఈ లైన్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది, రైట్ వర్డ్. ముందున్న కార్ కి ఈ భాగంలో లైన్ కలుస్తుంది కదా. సేఫ్ డిస్టెన్స్ ఇది. మీ కార్ కి ముందున్న కార్ కి మధ్యలో ఒక బైక్ అతను వచ్చి ఫిక్స్ అవ్వచ్చు. ప్రతిసారి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ లో కానివ్వండి లేదా మనం లేన్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి ఇదే డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఇది సేఫ్ డిస్టెన్స్. మన ముందున్న కార్ కి మనం లోపల నుంచి చూస్తుంటే మన రెఫరెన్స్ లైన్ లో నుంచి వాళ్ళది బంపర్ కార్నర్ కనిపిస్తుండాలి. మన ముందు హ్యాచ్ బ్యాక్ కానీ సిడాన్ కానీ ఉంటాయి. మన ముందు ఎస్యూవీ ఉంటే ఇక్కడ ఫుట్ రెస్ట్ వస్తుంది కదా, కాల్ పెట్టి ఎక్కేది, అది కనిపిస్తుండాలి, విజిబుల్ గా ఉండాలి మీకు. అది సేఫ్ డిస్టెన్స్ మీరు డ్రైవ్ చేస్తున్నారు. మీ ముందు లారీ కానీ బస్సు కానీ లేదా వేరే కంటైనర్ కానీ అలాంటిది ఉందంటే ఇంకా అవైతే చాలా పైకి ఉంటాయి. రెఫరెన్స్ పాయింట్ ని కలపడానికి మనం వెళ్తే మనం దాని కింద ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి, టైర్లు ఎక్కడైతే రోడ్డు పైన ఆనుతున్నాయో దీన్ని మ్యాచ్ చేయాలి. అండ్ వీటికి కొంచెం దూరంగానే ఉండాలి, ఎందుకంటే ఇది ముందుకెళ్లే ముందు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్తాం. ఓకే, ఇది రెండవది. మనం చూసినట్టయితే ఎస్యూవీ కార్ లో మనం ఉన్నాము అంటే ఏం చేయాలి, ఇది రెఫరెన్స్ పాయింట్ అవుతుంది మనకి. ఓకే, ఎస్యూవీ డ్రైవ్ చేసే వాళ్ళు దీంతో మ్యాచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే సైడ్ లో ఇంకో ఇమేజ్ చూపించడం జరిగింది చూడండి. దీన్ని ఏమంటారు, ఏమా అర్థం కాలేదా? ఎస్యూవీ అంటే పెద్ద కార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెటా, మనకు క్రెటా ఉంది, బ్రిజా ఉంది, ఇప్పుడు ఉన్నాయి కదా మన దగ్గర మహేంద్ర ఎక్స్యూవీ, క్రెటా, ఇవన్నీ పెద్ద వెహికల్స్. ఓకే, అయితే దానికి ఏంటంటే సీట్ హైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది రెఫరెన్స్ పాయింట్ అవుతుంది. మనం లోపల కూర్చొని చూస్తుంటే మనకు కనిపించదు. అయితే చాలాసార్లు మనం ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, రెండు వెహికల్స్ ఇలా తగులుతాయని భయం వేస్తూ ఉంటుంది కదా, ఇది వెళ్తుంటే ఇలా తగులుతుందేమో అన్నట్టు సైడ్ బై సైడ్. అయితే మనకి ఏంటంటే ఇది వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ అంటారు. అయితే వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ ని మనం చేయాలి అంటే మనతో సమానమైన వెహికల్ మన పక్కన వెళ్తుంది అంటే హ్యాచ్ బ్యాక్, సిడాన్. హ్యాచ్ బ్యాక్ అంటే స్విఫ్ట్, ఐటెన్ అవి వెహికల్స్. సిడాన్ అంటే డిజైర్, విడిఐ. అయితే ఇక్కడ నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను మీకు.
హ్యాచ్ బ్యాక్ అంటే ఏంటిది? చాలా మంది ఇక్కడ వచ్చినప్పుడు కూడా అడుగుతారు. హ్యాచ్ బ్యాక్ కేటగిరీ అంటే ఏంటిదంటే, హ్యాచ్ బ్యాక్ కార్ ఏదైతే ఉంటుందో దానిది ఈ డిక్కీ వచ్చేసి ఇలా ఎండ్ అయిపోతుంది, టైర్ దగ్గరే ఇలా ఎండ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండికా, అది హ్యాచ్ బ్యాక్. i10 హ్యాచ్ బ్యాక్, స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్, ఇవన్నీ హ్యాచ్ బ్యాక్లోకి వస్తాయి. ఏ కార్ అయితే డిక్కీ ఇలా ప్రొజెక్ట్ అవుతుంది, వెనకాల డిక్కీ వస్తుందో అది సిడాన్. ఓకే, ఏవైతే టైర్ల హైట్ ఉండి వెహికల్ హైట్గా ఉంటుందో అది ఎస్యూవి. ఓకే, క్లియర్? అయితే మనం రెండు వెహికల్స్ సమానంగా వెళ్తున్నాయి అంటే మన పక్కన ఉన్న వెహికల్కి మన వెహికల్కి డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే, మీరు ఇమేజ్లో చూడండి, మీరు కూర్చున్న కార్లో నుంచి బయట కార్కి చూస్తే ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ చాలా మంది ఇలా చేయి పెట్టుకొని కూర్చుంటారు కదా, అది కూర్చోకూడదు. ఎందుకంటే పక్కన ఉన్న ఉద్దేశం వెళ్ళిపోతాడు ఇక్కడ. అయితే ఆ లైన్ ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే చేయి పెట్టుకొని కూర్చుంటారో ఆ లైన్ కనిపిస్తుందా? ఆ ఎడ్జ్, ఆ లైన్. అటువైపు ఉన్న వెహికల్ ఏ భాగం కనిపిస్తుంది? ఆ లైన్లో ఏం మ్యాచ్ అవుతుంది? సైడ్ వ్యూ మిర్రర్. ఇది రెండు వెహికల్స్ కి సమానంగా ఉంది అండ్ సేఫ్ డిస్టెన్స్ లో ఉంది. ఇద్దరు ఆ రెండు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అంటే సేఫ్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు కనుక మన వెహికల్ ఇటువైపు జరుగుతుంది అనుకోండి, ఇంకా అటువైపు ఉన్న వెహికల్ ఏ భాగం కనిపిస్తుంది? కిందకి దిగుతూ ఉంటుంది. కిందకి దిగుతుందంటే హ్యాండిల్ కనిపిస్తుంది. ఇంకొంచెం మీరు ఇటు వెళ్ళారంటే ఇక్కడ డోర్ పైన బిడింగ్ ఉంటుంది కదా, అది కనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్ళారంటే మొత్తం కారే కనిపిస్తుంది. ఓకే, అదే మీరు ఇటువైపు జరుగుతున్నారంటే మిర్రర్ పోతుంది, ఇంకొంచెం జరగారంటే రెండు గుద్దుకుంటాయి. ఓకే, సో ఇది మనకు వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ మనం సేమ్ అది. అవును, ఫుల్ ట్రాఫిక్ లోనే మన పక్కన వచ్చి ఆగుతుంది కదా వెహికల్. సో మనం ఇటు జరిగే ఛాన్స్ ఉండదు. మనం లేన్ డ్రైవింగే చేస్తున్నాం, ఇతను కూడా లేన్ డ్రైవింగ్ చేస్తున్నాం, కానీ మనకు భయం ఉంటుంది దీనికి తగులుతుందేమో అన్నట్టు. సో విజిబుల్ గా మనకు ఆ వెహికల్ది ఆ భాగం ఆ పార్ట్ కనిపిస్తుంటే 100% తగలదు, ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఇటువైపు జరుగుతున్నారు అంటే ఆ విజిబిలిటీ పోతుంది మీకు, ఎందుకంటే అది మిర్రర్ కనిపించదు. దూరం ఇటు జరుగుతున్నామంటే, మీరు ఇటు జరుగుతున్నారంటే మీ పక్కన ఇటువైపు ఉన్నవాడు కూడా అటు జరుగుతుంటారు, ఎందుకంటే అతను కూడా అలాగే మ్యాచ్ చేసుకుని వెళ్తుంటాడు కాబట్టి. ఓకే, రెండోది మనము చూసినట్టయితే ఏ పిల్లర్ బి పిల్లర్ వల్ల మనకు రోడ్ యాక్సిడెంట్ జరుగుతాయి. ఏ పిల్లర్ బి పిల్లర్ అంటే ఇది. టర్నింగ్ తీసుకునేటప్పుడు మనకు ఇబ్బందిగా ఉంటుంది కదా, కనిపించదు చూడండి. సో చాలాసార్లు మనం చూస్తాం, ఒక బైక్ కూడా ఇలా వచ్చి ఇక్కడ గుద్దుకొని పడిపోతాడు, ఈ ప్లేస్లో గుద్దుకుంటుంటారు. చాలా కార్లకు కూడా చూడండి, సొట్టలు ఇక్కడే ఉంటాయి ఎక్కువ. ఎందుకు? ఈ డ్రైవ్ చేసే డ్రైవర్కి ఇది డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు ఇమేజ్లో మీరు చూసినట్టయితే చూడండి, ఆ పిల్లర్కి ఆపోజిట్లో ఎవరైనా వస్తున్నారంటే కనిపిస్తున్నారా? ఆ భాగం బ్లైండ్ స్పాట్ అయిపోయింది. అటు నుంచి వచ్చేవాడు ఏమనుకుంటాడు, ఇంత పెద్ద విండ్షీల్డ్ ఉంది వీడికి నేను కనిపిస్తున్నానంటే ఆ ధీమాతో వచ్చేస్తాడు, వీడికి ఏమో కనిపించదు, వీడు వెళ్తాడు వాడు వెళ్తాడు, ఇద్దరు వచ్చి ఇక్కడ రాగుతారు. సో ఏ విధంగా మనం అవాయిడ్ చేయాలి? ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయాలి అంటే మనం ఇక్కడ స్టీరింగ్ వైపు రావాలి. వన్స్ ఒకసారి చూసుకోవాలి ఎవరైనా ఉన్నారా లేదా. మళ్ళీ లెఫ్ట్ సైడ్ డోర్ సైడ్ వెళ్ళాలి, ఎవరైనా ఉన్నారా లేదా చూసుకున్న తర్వాతనే టర్నింగ్ తీసుకోవాలి. అయితే కొన్ని వెహికల్స్కి చూడండి మీరు, ఆ వెహికల్స్కి ఏం చేశారు, కొన్ని బ్రాండెడ్ వెహికల్స్కి ఈ పిల్లర్కి కూడా ఒక చిన్న గ్లాస్ ఇచ్చాడు. ఆ బ్లైండ్ స్పాట్ని తీసేయడానికి అక్కడ చిన్న గ్లాస్ ఇచ్చాడు. మన దగ్గర హోండా WRV ఉంది చూడండి, దాన్ని చూడండి, ఆ పిల్లర్కి అక్కడ చిన్న గ్లాస్ ఇస్తారు, ఆ విజిబిలిటీ ఉండాలి అనేసి, అక్కడ నుంచి ఆ బ్లైండ్ స్పాట్ క్లియర్ అవ్వాలి అనేసి. కొన్ని వెహికల్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ అలా దాన్ని చాలా పర్టికులర్గా వాడారు. కొన్ని వెహికల్స్ ఏం చేశారు, ఈ పిల్లర్ని చాలా సన్నగా చేసేసారు. కొన్ని వెహికల్స్ చాలా లావుగా ఉన్నాయి, కానీ అది తప్పే అది. కానీ మనం డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం చూసుకొని డ్రైవ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇమేజ్లో మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్. బండిని అయితే బాగా డ్రైవ్ చేస్తాము, లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ చేయడం రావట్లేదు. లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అంటే ఏంటిది, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ ముందు కరెక్ట్ ఈ టైర్ దగ్గర ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి. ఇప్పుడు మీరు ఇమేజ్లో చూడండి, ఇమేజ్లో చూసినట్టయితే ఆ ఫ్యామిలీ ఎక్కడ కనిపిస్తుంది, మీ రెఫరెన్స్ లైన్లో ఎక్కడ కనిపిస్తున్నారు, కరెక్ట్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా. డైరెక్ట్గా మీరు వెళ్తే ఎక్కడ తగులుతారు వాళ్ళు, ఇక్కడ తగులుతారు.
అంటే ఆ లేన్లో ఆ ఏ పాయింట్లో కనిపిస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఓకే, వాళ్ళని మన వెహికల్ తగలొద్దంటే ఏం చేయాలి? ఆ లేన్లో ఎక్కడైతే వాళ్ళు కనిపిస్తున్నారో ఆ పాయింట్ని వాళ్ళ మీద నుంచి తీసేయాలి, పక్కకు చేయాలి. అప్పుడేమవుతుంది? వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు. అక్కడ బైక్ వాడు ఉన్నాడు చూడండి, అక్కడ నుంచి మనం పక్క నుంచి వెళ్ళిపోతాం. కరెక్ట్, బైక్ అతను ఉన్నాడు కదా, ఆ పాయింట్లో వస్తారు. మనం ఆ పాయింట్ తీసేసి మనం ముందు కనుక వెళ్ళిపోతే వాళ్ళు ఇక్కడ నుంచి ఇలా వాళ్ళ పక్క నుంచి మనం వెళ్ళిపోవచ్చు. దీన్ని అంటారు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్. అది ఆ ఫ్యామిలీ కానివ్వండి, కార్ కార్నర్ కానివ్వండి, పార్క్ చేసిన కార్ కార్నర్ కానివ్వండి, అక్కడ గోడ కానివ్వండి, మలుపు కానివ్వండి, చెట్టు కానివ్వండి, ఏది ఉన్నా కూడా రెఫరెన్స్ లైన్లో ఎక్కడైతే అది కనిపిస్తుందో దాన్ని ఖచ్చితంగా గుర్తుతాం. కాబట్టి ఏం చేయాలి? దాన్ని బయటికి తీసేయాలి. ఓకే, అయితే మనం రైట్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్లో మిర్రర్లో ఫస్ట్ చూడాలి మన పక్కన ఎవరైనా ఉన్నారా, బైకర్స్ ఉంటారు. చూసి రైట్ ఇండికేటర్ వేసి వాళ్ళను అందులో నుంచి తీసేసి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్. గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ చేయడానికి, ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్ చేయడానికి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్ చేయడానికి రెఫరెన్స్ లైనే మీకు ఉపయోగపడుతుంది. ఇది లేకుండా మీరు డ్రైవ్ చేయలేదు. ఫార్ములా ఇదే. నెక్స్ట్ మనం చూసినట్టయితే డోరింగ్. డోర్ ఓపెన్ చేయగానే పక్క వాడికి, బైక్ వాడికి లేదా నడుచుకుంటూ వెళ్ళే వాడికి తగులుతుంది. వాడు కనుక పడిపోయి వాడి పై నుంచి ఏదైనా వెహికల్ వెళ్ళిపోయి అతను చనిపోతే మీ పైన కేసు అవుతుంది. దీన్ని డోరింగ్ అంటారు. సో కాబట్టి డోర్ తీసే విధానం, పెట్టే విధానం కూడా ఉంది. ఏ విధంగా డోర్ తీయాలి? మనం ఏం చేస్తాం? మామూలుగా రైట్ హ్యాండ్తో ఇలా ఆయనగానే అది పరిగెత్తుతూ ఉంటుంది. డోర్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? ఒకటి ఉంటుంది ఫస్ట్ స్టెప్, రెండోది 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఎందుకు ఇచ్చాడు? అది కార్లో ఉన్న సీటు సామాన్ బయటికి తీయడానికి ఇచ్చాడు సర్వీస్ చేసేటప్పుడు. మనకిచ్చింది ఫస్ట్ స్టెప్పే. ఫస్ట్ స్టెప్లో నుంచే మనం దిగడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో నుంచి ఏ విధంగా దిగాలి? రైట్ హ్యాండ్తో డోర్ని హోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో ఓపెన్ చేయాలి. నేను ఎప్పుడైతే ఇలా తిరిగానో నేను వెనకాల చూడవచ్చు. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి కూర్చొని నేను తిరిగినప్పుడు ఈ మిర్రర్లో నుంచి నాకు వెనకాల నుంచి ఎవరు వస్తున్నారో కనిపిస్తారు కదా. అండ్ రెండవది, ఈ మిర్రర్లో కూడా నాకు విజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే మనము ఆ విధంగా సెట్ చేసాం కాబట్టి మొత్తం రోడ్ కనిపిస్తూ ఉంటుంది. సో రైట్ హ్యాండ్తో హ్యాండిల్ని హోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో మనము ఈ విధంగా తీయాలి. తీసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఓపెన్ చేసేసి మనం తిరిగి బయటికి రావాలి క్రాస్గా. ఇలా మన దగ్గర ఎలా ఉంటుంది? డోర్ ఓపెన్ చేసి చెప్పులు పెట్టేసి ఆ తర్వాత తీస్తాం. పక్క నుంచి వచ్చేవాడు గుద్దేయడం కానీ, వాడు చూసుకోకుండా వచ్చాడంటే గుద్దేయడం కానీ అలాంటివి జరుగుతాయి. సో ఈ విధంగా. ఇదే విధంగా మేడ్చల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ టాటా ఏసీ ఉంది కదా, మ్యాక్సీ క్యాప్, వైట్ కలర్ ఆటోస్ ఉన్నాయి కదా. అతను ఏం చేశాడు? చూడకుండా డోర్ ఓపెన్ చేయగానే ఒక ఫ్యామిలీ వెళ్తుంది, వాళ్ళని తగిలింది. తగలంగానే వాళ్ళు అటు సైడ్ పడిపోయారు, రైట్ సైడ్లో. పక్క నుంచి టిప్పర్ వస్తుంది, ఇద్దరు పై నుంచి వెళ్ళిపోయింది. కేసు బుక్ అయింది. ఇప్పటికి కూడా తను జైల్లో. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో మనం జాగ్రత్త పడితే జరగవు. సో దీన్ని డోరింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇలా అనగానే కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోతాం. సో లిఫ్ట్ ఇవ్వాలా? ఇది రాసాను చూడండి, ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇచ్చే ముందు, లిఫ్ట్ ఇచ్చే ముందు 66/192 సెక్షన్ ఉంది. అన్నోన్ పర్సన్కి లిఫ్ట్ ఇవ్వకూడదు. ఈ సెక్షన్ కిందనే కేసు బుక్ చేసి బండిని డిటైన్ చేస్తారు. మీ పైన కూడా కేసు బుక్ అవుతుంది. అయితే ఇందులో కొన్ని వందల రీజన్స్ చెప్పడం జరిగింది. 155 రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక 2 రీజన్స్ నేను చెప్తాను, ఆ తర్వాత మీరు లిఫ్ట్ ఇవ్వడం మానేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్తున్నారు, ఎవడో ఇలా అన్నారు, మరియు అని అడుగుతాం, ఎక్కడికి వెళ్తున్నాను? చందనప్ప, నేనే అటు వెళ్తున్నాను, అలా కూర్చోబడతాం. బైక్లో వెళ్తున్నారు, వెళ్ళి చందనగర్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళేసరికి పోలీస్ పికెట్ పెట్టారు. అక్కడికి వెళ్ళగానే బండి ఆపారు. మీ బండి చెక్ చేశారు, ఏం దొరకలేదు. మీ బ్యాగ్ చెక్ చేశారు, ఏం దొరకలేదు. మీ జేబులు చెక్ చేశారు, ఏం దొరకలేదు. నెక్స్ట్ ఎవరు ఉంటారు? మీరు లిఫ్ట్ ఇచ్చిన అతను ఉంటాడు. బ్యాగ్ ఓపెన్ చేయగానే బమ్, గన్, కత్తి ఇవన్నీ దొరికాయి. నువ్వు లిఫ్ట్ ఇచ్చావు కదా, నువ్వు వెళ్ళిపో, మేము నేను చూసుకుంటామంటారా? అంటే కోరుకొని తెచ్చుకోవడమే కదా ఇది. సో ఎవరికి లిఫ్ట్ ఇవ్వాలి? బ్లడ్ రిలేషన్, మీరు ప్రూవ్ చేయగలగాలి ఆ రిలేషన్. రెండవది, ఇలాగే వెళ్తున్నారు, 2 వీలర్ పైన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు చనిపోతారు? వెనకాల కూర్చున్నవాడు. పంచనామా అవుతుంది, అంతా అవుతుంది, అయిన తర్వాత వాడిని కూడా కూర్చోబెడతారు లిఫ్ట్ ఇచ్చినాడు. మీరు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఫ్యామిలీ వస్తుంది, చూస్తారు, సరే ఇతను చనిపోయిన ఆయన ఫ్రెండ్ కాడు, మా రిలేషన్ కూడా కాదు, ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అంటారు. ఏం చేస్తారు? ప్రూవ్ చేయగలుగుతారా?
లేదు కదా. సో లిఫ్ట్ ఎప్పుడు ఇవ్వాలి? మెడికల్ ఎమర్జెన్సీ, రోడ్డు పైన యాక్సిడెంట్ చూశారు, మన ఇంటి పక్కన వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ, హార్ట్ అటాక్ వచ్చింది, లేదా అతని ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలను నిలబెట్టాలి, అలాంటి సమయాల్లో 100% మీరు ఇవ్వచ్చు. ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆ సమయంలో ఒకవేళ రెడ్ సిగ్నల్ ఉంది, సేఫ్ ఉంది, మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోవచ్చు. చలాన్ వచ్చినా కూడా మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మెడికల్ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఎప్పుడు ఇవ్వాలి? ఒక యాక్సిడెంట్ చూసాము, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా డాక్టర్స్ ఉంటే గోల్డెన్ అవర్స్ అనేది చెప్తారు. యాక్సిడెంట్ అయిన టైం నుంచి ఒక 1 అవర్, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ 1 అవర్ లోపల కనుక ఆ విక్టిమ్ని మీరు తీసుకెళ్ళి హాస్పిటలైజ్ చేస్తే అతని ప్రాణాన్ని కాపాడవచ్చు. సో ఈ మధ్యలో మనకు గవర్నమెంట్ కూడా ఒక రూల్ తీసింది, సర్క్యులర్ కూడా పాస్ అయింది. 5,000 రూపీస్ రివార్డ్ ఇస్తున్నారు వాళ్ళకి, అండ్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది చేయాలి, ఇలా హెల్ప్ చేయాలి. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు, మనకు చాలా వచ్చాయి. వాటి ప్రాణాలు కాపాడడం వదిలేసి ఎవ్వరు ముందుకు రావట్లేదు. సో రావాలి ముందుకు అనేసి గవర్నమెంట్ కూడా ఒక కొత్త రూల్ చేసింది. అది మనము హెల్ప్ చేయాలి, అందరినీ చేయాలి. సో కోరుకొని ప్రాబ్లం తీసుకురాకూడదు. సో లిఫ్ట్ అనేది ఇవ్వకూడదు. ఎవరు వచ్చినా ఇవ్వద్దు, అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా. మీరు అలా అంటారా మేడం? మై హోమ్లో మా స్టూడెంట్ మై హోమ్ నుంచి ఒక అబ్బాయికి లిఫ్ట్ ఇచ్చాడు చందానగర్ రావడానికి. అతను నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? అడ్మిషన్ తీసుకోవడానికి. బైక్ మీద వచ్చాడు, ఆ అబ్బాయి కూడా కాలేజ్ బ్యాగ్ అదంతా వేసుకొని ఉన్నాడు. తీరా ఇక్కడ వచ్చాడు, నేను ఇక్కడే డ్రైవింగ్ స్కూల్ వెళ్తాను, వెళ్ళిపోమనేసి ఆయన దించేసాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి అడ్మిషన్ రాశాడు. పర్స్ చూస్తే పర్స్ ఇవ్వాలా? ఎవరికి ఇవ్వకూడదు. అలాగే మీరు డ్రైవింగ్ లో ఉంటారు, వెనకాల నుంచి చైన్ కొట్టేస్తారు. సో రెండోది మనం చూసినట్టయితే మైల్ స్టోన్స్, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు పక్కన మైల్ స్టోన్స్ వస్తుంటాయి కదా, ఇది ఎంతో ఉపయోగపడతాయి మనకు. చూడండి, GPRS ని నమ్ముకొని వెళ్ళిన వాళ్ళందరూ మోసపోతారు, ఎక్కడికో తీసుకెళ్ళి గోలైపోతారు, మళ్ళీ కనెక్ట్ అవ్వదు. సో అలాంటి సమయాల్లో మనకు ప్రాబ్లం వస్తుంది. అయితే పాత కాలంలో డ్రైవింగ్ చేసే డ్రైవర్స్, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళాలి, అన్నం తినాలి, డీజిల్ పోయించుకోవాలి, ఇవన్నీ తెలియాలి వాళ్ళకంటే ఈ మైల్ స్టోన్ ఆధారంగానే వాళ్ళు డ్రైవ్ చేస్తారు. అప్పుడు అవన్నీ లేవు కదా, ఫోన్లు, GPS ఇవన్నీ లేవు కదా. అయితే మనం చూసినట్టయితే మనం బయలుదేరాము ఇంటి నుంచి, ఏదో పిక్నిక్ వెళ్తున్నాము, లేదా ఏదో ఎక్కడికో వెళ్తున్నాము. ఫస్ట్ మైల్ స్టోన్ మీకు వచ్చింది, పైన వచ్చేసి మనకు ఎల్లో ఉంది, కింద వైట్ ఉంది. కింద భాగం మారదు అనమాట, అది వైటే ఉంటుంది, పైన మారుతుంటాయి. సో ఎల్లో అండ్ వైట్ వచ్చిందంటే మీరు ఏ హైవేలో వెళ్తున్నారు? నేషనల్ హైవేలో మీరు వెళ్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది. అలా ముందుకు వెళ్ళిపోయాము. ఇక నెక్స్ట్ మనం వెళ్ళదలసిన దారిలో సబ్ రోడ్డుకు వచ్చేసాము. వచ్చి రాగానే రోడ్డు మారాము. రాగానే అది ఏమైంది, ఆ రోడ్లో మనకి ఏం కనిపించింది? పైన గ్రీన్, కింద. అయితే ఇప్పుడు ఏ హైవేలో మనం వెళ్తున్నాము? బ్రహ్మాండంగా ఉంది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు వెళ్ళే దారిలో మళ్ళీ ఇంకో రోడ్డుకి మనం మర్జ్ అయ్యాము. అప్పుడు ఏమొచ్చింది మనకు? బ్లూ, బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. ఇప్పుడు సిటీ డిస్ట్రిక్ట్ హైవేలో ఉన్నాము. ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము. ముందుకు వెళ్ళిపోయేటప్పటికి నెక్స్ట్ మనకి ఏ స్టోన్ వచ్చింది? ఆరెంజ్ అండ్ వైట్ వచ్చింది. ఇప్పుడే అసలు మజా ఉంది. డీజిల్ అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది, అన్నం కావాలి, వాటర్ లేదు. ముందుకు వెళ్ళాలా వెళ్ళకూడదా? కనిపించగానే ఏం చేయాలి మనము? ముందుకు వెళ్ళిపోయామంటే ఎక్కడో డీజిల్ అయిపోతుంది, పెట్రోల్ పంపులు ఉండవు, రూరల్ ఏరియా కాబట్టి వాటర్ ఉండదు, హోటల్ ఉండదు, ఏం ఉండదు, స్టే చేయడానికి కూడా ఉండదు. ఏమవుతుంది? మనం చూస్తాం కదా చాలాసార్లు, మనం ఊర్లలోకి వెళ్ళేటప్పుడు వాడు డబ్బాలు పట్టుకొని ఫ్యామిలీని మొత్తం రోడ్డు మీద నిల్చోబెట్టి డబ్బా పట్టుకొని వస్తుంటారు. ఇది ఇదంతా అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఏం చేయాలి మనము? యూటర్న్. దెన్ మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం? సిటీ సైడ్ వస్తున్నాం. ఆ తర్వాత ఫిల్ చేసుకొని అంతా చేసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. ఎప్పుడైనా జాగ్రత్త పడాలి. ఇలా ఫ్యూల్ అయిపోతుంది, ముందు మనకు స్టోన్ ఇలా మైల్ స్టోన్ కనిపిస్తుంది అంటే రూరల్ ఏరియాలో ఇవన్నీ ఏముండవు. మళ్ళీ ఎప్పుడు మనం పెద్ద హైవేకి మర్జ్ అవుతామో తెలియదు కాబట్టి డీజిల్ అయిపోయిందంటే మధ్యలో ఆగిపోతాం. ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, సఫర్ అయిపోతారు కాబట్టి అలా చేయాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మనం చూసినట్టయితే ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోవడానికి భయపడతాం, రైట్ టర్న్ బ్రహ్మాండంగా తీసుకుంటాం. కరెక్టేనా నేను చెప్పింది? లెఫ్ట్ టర్న్ తీసుకోవడానికి భయం ఎందుకు? లెఫ్ట్ కార్నర్ లో కార్ ఎక్కేస్తుందేమో అన్నాడు, అంతేనా? సో ఈరోజు అది కూడా మనం క్లియర్ చేద్దాం. ఇది 4 రోడ్స్ అనుకుందాము.